ఓకే మేడం, స్టార్ట్ చేయండి. శ్వాస. శ్వాస అనే శ్రేష్టమైన తెప్ప. ఆ సహాయంతో సమస్త ప్రపంచమంతా ధ్యానమయం అవుగాక. సకల మానవాళి అంతా ఆనాపాన సతిమయం అవుగాక. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. స్వాగతం ధ్యానానికి. మాస్టర్స్ అందరికీ ఆహ్వానించుకుందాం. ఓకే మాస్టర్. మయం అవుతున్నాం, కాంతిగా మారుతున్నాం మాస్టర్స్. మన ఎదురుగా ఒక పిరమిడ్ ఉంది చూడండి, గమనించండి మాస్టర్స్. అందరం మన పూర్ణిమాను సృష్టించిన గోల్డెన్ డైమండ్ క్రిస్టల్ పిరమిడ్ మన ఎదురుగా కనిపిస్తుంది చూడండి, గమనించండి మాస్టర్స్. అందరం ఆ పిరమిడ్ లోపలికి ప్రవేశిస్తున్నాము. మనం అంతా ఒక రౌండ్గా కూర్చున్నాం మాస్టర్స్. గోల్డెన్ డైమండ్ క్రిస్టల్ పిరమిడ్ ఒక అద్భుతమైన కాంతి మన తలపై బ్రహ్మరంధ్రం నుండి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. గమనించండి మాస్టర్స్. మన తల వెంట్రుకల నుండి అరికాలు గోరు వరకు మన శరీరంలోని ప్రతి కణము అణువు కాంతిగా మారిపోతుంది. గమనించండి మాస్టర్స్. మానవ దేహ నిర్మాణంలో ఆలోచనలు అన్నవి ఎలా కంటికి కనిపించవో అలాగే చక్రాలు అన్నవి కూడా కంటికి కనపడకుండానే మానవ దేహాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాయి. శరీర ధర్మాలైన శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ, రక్త ప్రసరణ క్రియ, నాడీ మండల క్రియ మరి ప్రత్యుత్పత్తికి క్రియలను ప్రభావితం చేస్తాయి. మానవ దేహంలోని వెన్నుముక పొడవున నాడీ కూడళ్ల రూపంలో ఏర్పడి ఉన్న
ఈ చక్రాలు మనిషి యొక్క చైతన్య స్థాయిని బట్టి వివిధ విభాగాలలో పనిచేస్తుంటాయి. మూలాధార, మనుగడ, భూమి, గురుత్వాకర్షణ. ఎరుపు రంగు కాంతితో నింపండి. మూలాధార కాంతితో నిండింది మాస్టర్. స్వాదిష్టాన, లైంగికత, జలం, దుర్వణత. ఆరెంజ్ రంగు చూడండి మాస్టర్స్ ఎలా కాంతిగా మారిపోయాయి. స్వాదిష్టాన. మణిపూరక, అధికారం, అగ్ని, దహనత. పసుపు రంగు మణిపూరక. మణిపూరక తళతళ మెరుస్తుంది మాస్టర్ కాంతితోటి. ప్రేమ, వాయువు, వ్యాపకత, ఆకుపచ్చ రంగు. అనాహత, ఎంత ప్రేమగా మారిపోయిందో చూడండి మాస్టర్. అనాహత. సంభాషణ, ఆకాశం, ప్రకంపన. నీలిరంగు విశుద్ధ. విశుద్ధలో అంతా కాంతిమయమైంది చూడండి మాస్టర్. కాంతిగా మారిపోయింది. సహజ అవబోధ, కాంతి, సందీప్తి. ఇండిగో రంగు ఆజ్ఞాచక్రం. చైతన్యం, ఆలోచన, సమతుల్యత. వైలెట్ రంగు సహస్రారం. ఇలా ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలి, ఇండిగో మరి వైలెట్ రంగులతో విలసిల్లే ఈ చక్రాలు మన శరీరంలో ఇంద్రధనుసును సృష్టిస్తూ మనల్ని భూమికి మరి స్వర్గానికి మధ్య తిరిగే రాయబారాల్లా మలుస్తాయి. మన జీవితాన్ని మనిషి స్థాయి నుంచి దేవుడి స్థాయికి ఉన్నతీకరించి ఈ భూమిని దేవునితో నింపేస్తాయి. ఈ క్రమంలో మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ మరి ఆజ్ఞాచక్రాల గుండా ప్రవహించే చైతన్య శక్తి సహస్రం చేరేసరికి పూర్ణాశక్తిగా మారి శరీరాన్నంతా అద్భుతమైన ప్రకంపనకు గురి చేస్తుంది. మాస్టర్స్ అద్భుతమైన కాంతిగా మారిపోతున్నాయి చూడండి మాస్టర్స్ అన్ని చక్రాలు. కుడి బ్రెయిన్ కాంతిగా మారింది, ఎడమ బ్రెయిన్ కాంతిగా మారింది. గమనించండి మాస్టర్స్. సబ్ కాన్షియస్ మైండ్ ఆజ్ఞాచక్రం కాంతిగా మారిపోయింది. గమనించండి మాస్టర్స్. అన్ని చక్రాలు అన్ని కాంతిగా మారాయి చూడండి మాస్టర్స్. గమనించండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్.
కాంతి స్ఫోటం, కాంతి స్ఫోటం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. 72,000 నాడులు మొత్తం. DNA 12 పోగులు. ఏడు శరీరాలు. మొత్తం అణువులు కణము కాంతిగా మారినాయి మాస్టర్. కాంతితో నిండిపోయినాయి. గమనించండి మాస్టర్స్. మనం ఇప్పుడు పూర్ణాత్మగా మారిపోయాం. మన చుట్టూ గోల్డెన్ ఆరా ఏర్పడింది. గమనించండి మాస్టర్. మనం ఇప్పుడు మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకున్నాం. ముందుగా అవతార్ బాబాజీ అని, పితామహ పత్రిజీ గారిని ఇన్వైట్ చేద్దాం. కాంతి జగత్ శ్రీకాంత్ గారిని ఇన్వైట్ చేద్దాం. జీసస్ మాస్టర్ని, బుద్ధా మాస్టర్స్ని, కృష్ణ మాస్టర్స్ని, హనుమాన్ మాస్టర్ని, శివ మాస్టర్ని ఆహ్వానిద్దాం మాస్టర్స్. లక్ష్మీ మాస్టర్ని, పార్వతీ మాస్టర్ని, అందరు మాస్టర్స్ని ప్రేమతో ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే హాస్టల్ మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. ఏంజిల్స్, ఆర్కేంజిల్, ఓరియంట్, నైజీరియన్, గార్డియన్ యాంజిల్, మైకిల్ మాస్టర్స్, నైజీరియన్ యాంజిల్స్ అందరినీ ప్రేమగా ఆహ్వానిద్దాం మాస్టర్స్. అలాగే నక్షత్రలోక మాస్టర్స్, పిరమిడ్ లోక మాస్టర్స్, కాంతిలోక మాస్టర్స్, న్యూ ఎనర్జీ మాస్టర్స్, కాంతి స్పెండింగ్ మాస్టర్స్, అందరు మాస్టర్స్ అని ప్రేమతో ఇన్వైట్ చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సుఖాసనములో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకధారంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ
మళ్ళీ శ్వాస మీదనే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనసు నిర్విషయం, పరిశూన్యం అయిపోతుంది. అదే ధ్యాన స్థితి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా శ్వాసని గమనిద్దాం మాస్టర్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మాస్టర్స్, భూమాతకు మనం తల వంచి ఊహించుకోండి మాస్టర్స్. ఊహించుకొని తల ఆనిచ్చి భూమికి నమస్కారం చేసుకుందాం మాస్టర్స్. భూమి ఎంత చేసినా భూమికి మనం చాలా తక్కువ మాస్టర్స్. మనం ఎంత చెడు పనులు చేస్తాం, ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాం, ఎన్ని చేసినా మనని మోస్తూనే ఉంటుంది భూమాత. అలాంటి భూమాతకి మనం ఏమి ఇచ్చినా తక్కువే మాస్టర్స్. భూమికి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి చూడండి మాస్టర్స్, భూమాత ఎలా కాంతిమయంగా అవుతుందో చూడండి మాస్టర్స్. మనం ఉన్న చుట్టుపక్కలంతా కాంతిమయం అవుతుంది చూడండి మాస్టర్. మీరు ఉన్న వీధుల్లో కాంతిమయం చేయండి మాస్టర్స్. మీరు కూర్చున్న రూములో గమనించండి మాస్టర్స్, కాంతిగా మారిపోతుంది, కాంతిమయం అవుతుంది చూడండి మాస్టర్స్. మొక్కలకి, చెట్లకి, పెద్ద పెద్ద వృక్షాలకి, వ్యవసాయంకి అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రకృతికి, విశ్వమాతకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. గోమాత చూడండి మాస్టర్స్, గోమాతలకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. గోవు సాధు జంతువు. గోమాత మనకి ఎంత మంచి చేస్తుంది మాస్టర్స్. అలాంటి గోమాతల్ని హింసిస్తున్నారు మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. గోమాత ఇచ్చే పాలు, మనకి గోమాత తల్లి వంటిది. గోవు పాలు తాగి ఎంతమంది పిల్లలు తల్లి పాలుతో సమానంగా ఇస్తారు. అలాంటి గోవుల్ని ఎంత హింసిస్తున్నారు మాస్టర్స్. అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. గోవులు ఎంత ఆనందంగా ఉన్నాయో చూడండి మాస్టర్స్.
మనం కాంతి స్ప్రెడ్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఆ చిన్న దూడలు పరిగెడుతున్నాయి మాస్టర్స్. ఎంత హ్యాపీగా ఉన్నాయి మాస్టర్స్. ఆ హింసించే వాళ్ళకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. గోవుల్ని హింసించకుండా ఉండాలి మాస్టర్స్. కాంతి స్పోర్ట్. గోవు ఎంత గ్రహించే శక్తి ఉంటుంది మాస్టర్స్. గోవు యజమాని గోవు ఆహారానికి వెళ్ళేటప్పుడు ఆ యజమాని చెయ్యి వేసి ఇలా నిమురుతాడంట. అది ఆహారానికి వెళ్తున్నప్పుడు బయటికి. అప్పుడు ఆ ఆవు ఆ యజమానికి ఏమీ ఆరోగ్యం సమస్య ఉన్నదో గ్రహిస్తుందంట. గ్రహించి ఆ రోజు ఏ మూలికల అయిన గడ్డి ఉంటుందో అది తిని పాలు ఇస్తుందంట. అంతటి ఆవుకి, అంత మనకి మంచి చేసే ఆవులకి ఇప్పుడు ఎంత హింసిస్తున్నారు మాస్టర్స్. అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అంత కాంతిమయం. పక్షులకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎలా ఎగురుతున్నాయో చూడండి. కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందరూ మాంసాహారం మానేసి శాకాహారులుగా కూడా అందరూ ధ్యానం చేసుకొని శాకాహారులుగా మారాలి మాస్టర్స్. వెజిటేబుల్స్కి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందరూ వెజిటేరియన్స్గా మారాలి మాస్టర్స్. అందరూ పిరమిడ్స్లోకి వచ్చి ధ్యానం చేసుకునేలాగా అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇన్ని పనులు, చెడు పనులు అన్నీ చేస్తున్నారు కదా, ధ్యానం చేసుకొని కూడా మారొచ్చు కదా. ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన మార్గంలోకి వస్తే ఈ ప్రపంచంలో అందరూ మంచిగా అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. ప్రతి ఒక్కరికి అందరూ ఈ ధ్యానం గురించి చెప్పండి మాస్టర్. మనం ఒక 100 మెంబర్స్ ఉన్నాం అనుకుంటే ఒక 100 మెంబర్స్ ఒక్కొక్కరికైనా చెప్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ 100 మెంబర్స్కి అలాగే చెప్తుంటే ఇంకా స్ప్రెడ్ అయ్యింది మాస్టర్స్. కరోనాని స్ప్రెడ్ చేయటం కాదు మాస్టర్స్, ధ్యానాన్ని స్ప్రెడ్ చేద్దాం. అందరూ ధ్యానమయం అవ్వాలి మాస్టర్స్, కాంతిమయం అవ్వాలి మాస్టర్స్.
మనకి తెలియనప్పుడు ఎన్ని చేశామో మనకి తెలియదు. మనం ఈ మార్గంలోకి వచ్చాక ఆ మాస్టర్స్‌ని ఒకటే కోరుకుందాం. ఆధ్యాత్మికంగా ఎదిగి ధ్యాన సాధన చేసుకొని 10 మందికి ఉపయోగపడాలని మనం చేయటం వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అందుకని అందరం ధ్యానాలు చేద్దాం మాస్టర్. మన ఇంట్లో వాళ్ళకి, మన ఎదురున్న వాళ్ళకి, మన పక్కనున్న వాళ్ళకి, ధ్యానం చెయ్యనోళ్ళకి కూడా చెయ్యాలనిపించేలాగా మనం స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఇదివరకు ఎప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు లక్షలలో పెరిగారు, ధ్యానం చేశారు. ఇప్పుడు కోట్లల్లో అయితే ఈ అందరూ ధ్యానమయం అయితే ఇంక ఏ వైరస్లు మనం ఏమి చేయలేము మాస్టర్. ఇప్పుడు అందరూ కరోనా కరోనా అని ఇదైతున్నారు. దాని బదులు ధ్యానం ధ్యానం అని ఇంట్లో కూర్చోవచ్చుగా మాస్టర్స్. బయటికెళ్ళి అది స్ప్రెడ్ చేసే బదులు ఇంట్లో కూర్చొని మంచిగా ధ్యాన సాధన వల్ల మనకి ఉపయోగపడుతుంది, 10 మందికి ఆరోగ్యానికి ఉపపడుతుంది. ప్రకృతి మాత, భూమాత, విశ్వమాత ఎంత ఆనందంగా ఉంటుంది. ఇది ఒక 24 గంటల్లో ఎంతో అంత టైము కేటాయించి ఇదొక దినచర్యలాగా ధ్యానం చేసుకుందాం మాస్టర్. మన పిల్లలకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన బంధువులకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తెలిసిన వాళ్ళందరికీ చెప్తుంటే అలాగా లింకు లాగా ధ్యానం మయంలో అవుతారు మాస్టర్స్. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మాస్టర్స్. నేను దాదాపు పైకి వెళ్ళి వచ్చినట్టే మాస్టర్. నాకు అదే అనిపిస్తుంది మాస్టర్స్. ఈ ధ్యానం వల్లే నేను వెనక్కి బ్యాక్ వచ్చేసానేమో అనిపిస్తుంది మాస్టర్స్. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు కూర్చొని ఎంత కష్టపడతామో. ధ్యానం చేయటానికి కష్టమేమీ లేదు కదా. తినాలన్నా కనీసం అన్నీ చేసుకొని నమిలి మింగాలి, అది కష్టమే కదా. ధ్యానానికైతే ఏ కష్టమూ లేదు. అది కూడా మన దినచర్యలో ఒక భాగము, ఒక పని అనుకొని ధ్యానం చేయటం వల్ల ఎంత మనసు ప్రశాంతంగా, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో. చెయ్యండి మాస్టర్స్. కనీసం 21 డేస్ అని పెట్టుకోండి మాస్టర్స్. అలాగా సాధన ప్రారంభమై మనం ఎంతో ఆరోగ్యవంతులం అవుతాం మాస్టర్స్. ఒక తప్పు పనిని పక్కన పెట్టేసి ధ్యాన పనిని మొదలు పెట్టండి మాస్టర్స్. తెలియకపోతే ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, అందరి దగ్గర నేర్చుకొని మనం సాధన చేయొచ్చు మాస్టర్స్. ఎంత ధ్యానాన్ని వంచుతున్నారు మాస్టర్స్. శాకాహార జగత్తు, కాంతి జగత్తు, ధ్యాన జగత్తు ఎన్ని ఉన్నాయి మాస్టర్స్ చెయ్యాలంటే.
మొదలు పెట్టండి మాస్టర్స్ ధ్యానం. కరోనాకి ఏ మందులు కనిపెట్టలేదు అంటున్నారు. దాని గురించి ఆలోచించొద్దు మాస్టర్స్. కరోనాని మనమే తరిమి కొట్టాలి మాస్టర్. దాన్ని చూసి మనం భయపడకూడదు మాస్టర్. ధ్యానం చేసి, ధ్యానమే ఒక మెడిసిన్. ధ్యానం చేయటం వల్ల మన దగ్గరికి రాదు, అది భయపడుతుంది మాస్టర్స్. పోదు పోదు అంటారు. వైరస్ని మనం ధ్యానం చేయటం వల్ల అదే వెళ్ళిపోద్ది మాస్టర్. ఎవరికి వాళ్ళు ఎందుకు చెయ్యలేను అనే సంకల్పం పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే, ఎంతమంది నేను ఈ ధ్యానంలోకి వచ్చాగా నీలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు నేను ఎవరేదేనన్నా ముందు ఏడుపు వచ్చేసేది, అది పోయింది, ధైర్యం వచ్చింది. ఎంత మంచిగా ఫోన్లు మాట్లాడేదాన్ని, అది తగ్గించుకొని ఎవరైనా మాట్లాడినా ధ్యానం గురించే చెప్తున్నాను. ధ్యానం గురించే, నాకు ఈ ధ్యానం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఆటోమేటిక్గా నేను అనుకున్నవి కూడా జరుగుతున్నాయి. మిరాకిల్గా ఉంది నాకైతే. ఇన్ని రోజులు ఎందుకు నేను ఇందులో రాలేకపోయాను అని అనుకున్నాను, కానీ ఎప్పుడు రావాలో అప్పుడే రావాలనుకుంటాను. ఖాళీ ఉన్నప్పుడు ఇదివరకంటే తెలియదేమో, ఇప్పుడు పిఎంసి ఛానల్లో, యూట్యూబ్లో ఎన్నిట్లలో మనకి చెప్పే మాస్టర్స్ కానీ ఎన్ని, ఎప్పుడు చూసినా ఆ సినిమాలు అవి చూసే బదులు ఇవి చూడండి మాస్టర్స్. దీనివల్ల మనకి తెలియని వాళ్ళకి కూడా కొంచెమైనా తెలుస్తుంది మాస్టర్స్. చాలా ఉపయోగాలు ఉంటాయి మాస్టర్స్. ఎంత మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు మాస్టర్స్. ఇన్ని రోజులు ఎలాగా చెడు మార్గంలో నడిచి అలా గడిపాము. ఇప్పుడు మంచి మార్గంలో ధ్యానం చేసుకుంటూ, ధ్యానం పంచుకుంటూ, కాంతి స్ప్రెడ్ చేసుకుంటూ అంతా చేసుకోవచ్చు మాస్టర్స్. మన చేతిలోనే ఉంది మాస్టర్స్. అడవుల్లో ఎన్ని చెట్లు కొట్టివేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ చెట్లు లేకపోవటం వల్ల మనకి ఎంత ప్రాణాయం తగ్గి ఎంత చెడు చేస్తుంది. అలాంటివి జరగకుండా అలాంటి వాళ్ళందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందరూ ధ్యానం అయితే వాళ్ళే వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటిలోకి, వాళ్ళ వీధిలోకి వాళ్ళే కాంతి స్ప్రెడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు మాస్టర్స్. మనం ఇంటి వద్దనే ఉండి మంచి చేయొచ్చు మాస్టర్స్. బయటికి వెళ్ళే అవసరం లేదు మాస్టర్స్.
అందరూ చదువుకొని ఉంటారు కాబట్టి ఈ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్నంతా ఇంట్లో ఉండే చూడొచ్చు మాస్టర్స్. బయటికి వెళ్ళి లగ్జరీస్ అనుభవించాలని ఏం లేదు మాస్టర్స్. పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితికి హాయిగా ఇంట్లోనే కూర్చొని ధ్యాన సాధన మొదలుపెట్టండి మాస్టర్స్. పిల్లలు చూడండి మాస్టర్స్, పిల్లలకి స్కూల్ లేకుండా ఇవన్నీ మనం చేయటం వల్లే వచ్చినాయి మాస్టర్స్. ఆ పిల్లలకి కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్. పిల్లలందరికీ ఆరోగ్యవంతులుగా ఉండటానికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. లాక్డౌన్ పెట్టలేదు అంటున్నారు కానీ మాస్టర్, మనకి మనమే లాక్డౌన్ నిర్మించుకున్నాం మాస్టర్. బయటికి వెళ్ళకుండా ధ్యాన సాధన చేద్దాం మాస్టర్. భూమిపై పెరుగుతున్న జరగబోయే వినాశాన్ని ఆపినాం మాస్టర్. కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. అహం బ్రహ్మాస్మి పెరుగుతూ ఉండండి మాస్టర్. మనం ఏం చేస్తున్నా ధ్యాన ప్రయాణం వల్ల అద్భుతాలు, ఆత్మశక్తి జరుగుతుంది మాస్టర్. ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ధ్యానం చేయండి మాస్టర్స్. పక్షిలోకానికి చెందిన వివిధ జాతులు భూలోకంలో ఎన్ని ఉన్నాయి మాస్టర్. వాటన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. అందరూ శాకాహారిగా మారండి మాస్టర్స్. మార్చండి మాస్టర్స్. ధ్యాన మాస్టర్లు చేయండి మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ ఎరుకలో ఉండండి మాస్టర్స్. ఎన్నో పక్షులు పాల పెట్ట బంగారు కోయలుగా మారుతాను చూడండి మాస్టర్స్.
గమనించండి మాస్టర్స్, బంగారు రంగులో గ్రద్ద కూడా ఎగురుకుంటూ వెళ్తుంది మాస్టర్స్. గమనించండి మాస్టర్స్. పాల పిట్టలు చూడండి మాస్టర్స్, బంగారు కాంతితో మెరిసిపోతున్నాయి. పిచ్చుకలు చూడండి మాస్టర్స్, బంగారు రంగుతో ఎలాగా ఎగురుతున్నాయో, ఎంత ఆనందంగా ఉన్నాయో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అలాగే జంతువులు, మంకీ, ఎలిఫెంట్స్, సింహం, ఇంకా జంతువులన్నీ చూడండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయో. ఎలిఫెంట్ చూడండి మాస్టర్స్, బంగారు రంగుగా మారుతుంది. డాగ్స్ చూడండి మాస్టర్స్, ఎంత బంగారు రంగుగా మారిపోయింది. గోల్డెన్ కలర్గా మారుతున్నాయి చూడండి మాస్టర్. పులి, సింహం ఎంత కాంతిగా మెరిసిపోతున్నాయి. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. చూడండి మాస్టర్స్, అడవులకి గోల్డెన్ కాంతితో మెరిసిపోతున్నాయి. కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఫుడ్ తయారు చేసే వాళ్ళందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పిల్లలు తిని ఎంత అనారోగ్యాలు అవుతున్నారు ఆ ఫుడ్స్ తిని. అందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ బేకరీలు చూడండి మాస్టర్, బేకరీలో చేసే ఫుడ్స్ వల్ల పిల్లలకి ఎంత అనారోగ్యాలుగా మారుతున్నారు. అందరికీ స్ప్రెడ్ చేయండి మాస్టర్స్ కాంతి. అందరూ పూర్ణాత్మగా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మనం అందరికీ ప్రేమ పంచుదాం మాస్టర్స్. ప్రేమగా ఉంటూ ఆనందంగా ఉందాం మాస్టర్స్. అలాగే పైన ఉన్న 7 లోకాలు కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మన పూర్ణాత్మని కూడా ఆహ్వానిద్దాం మాస్టర్స్. ప్రతి క్షణం మనం ఆత్మను, పరమాత్మను అనే ఎరుకతో ఉందాం మాస్టర్స్. నీలాకాశం అంతా కూడా అంతా బంగారు రంగుతో మారుతుంది చూడండి మాస్టర్. గమనించండి మాస్టర్స్. శరీరం అంతా కాంతిమయమవుతుంది చూడండి మాస్టర్.
పైకి వెళ్దాం మాస్టర్స్ అందరూ. అక్కడ ఉన్న పాలకుండల్లో మనం ఎనర్జీస్ని తీసుకుందాం మాస్టర్స్. మనం అంతా కాంతిమయంగా మారుదాం. మన తల బ్రహ్మరంధ్రము నుండి ఎలాగ లోపలికి ఎలా ప్రవేశిస్తుందో చూడండి మాస్టర్స్. కాంతిమయం అవుతున్నాం చూడండి మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం నుండి ఎంత కాంతి, బ్రహ్మరంధ్రం గుండా వేరే బ్రహ్మ అని పెట్టారు. ఆ బ్రహ్మరంధ్రం నుండి ఎలాగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ యొక్క ఎనర్జీస్ని తీసుకోండి మాస్టర్స్. ఆ ప్రవాహాన్ని చూడండి మాస్టర్స్. గమనించండి మాస్టర్. మన శరీరం అంతా కాంతిమయంగా మారాలి. మీ మనసులలో ఉన్న నెగటివ్స్ని కంప్లీట్గా తీసేయండి మాస్టర్స్. మీలోకి ఎప్పుడైతే కాంతి లోపలకుండా అడ్డుపడుతుంటే మాస్టర్ సహాయం తీసుకోండి మాస్టర్స్. వెళ్తుంది చూడండి కాంతి. మనం అంతా లోపలికి ఎలాగ ప్రవహిస్తుందో చూడండి మాస్టర్స్. తీసుకోండి మాస్టర్స్ ఎనర్జీస్ని. మీలో ఉన్న భయాలు, ఆందోళనలు, టెన్షన్స్ మొత్తాన్ని తీసేయండి మాస్టర్స్. మీలో ఏ జరిగిన ఆలోచనలన్నీ వదిలేయండి మాస్టర్స్. హలో మేడం, కంప్లీట్ అయిందా? చెప్తారా సార్ మీరు? లాస్ట్ 5 minutes చెప్పండి, అయిపోతుంది. అమృతం ఇచ్చారా? అదే ఇవ్వండి సార్. మీరు ఇస్తారా? ఇవ్వాలా? కానివ్వండి, మీరు ఇవ్వండి, కానివ్వండి. ఓకే ఓకే సార్. అందరు సార్, పత్రి సార్ వచ్చారు సార్. చూడండి, అందరికీ ప్రేమతో అమృతం ఇస్తున్నారు. శ్రీకాంత్ సార్ వచ్చారు. శ్రీకాంత్ సార్ కాంతి ఇస్తున్నారు, కాంతిమయం చేస్తున్నారు. అందరూ తీసుకోండి సార్, అమృతం తాగండి. పత్రి సార్ అంటున్నారు అందరూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బ్రహ్మానందంగా ఉండండి. అందరు మాస్టర్స్ మనం స్ప్రెడ్ చేసిన కాంతితో ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు మాస్టర్స్. ఓకే ఓకే మాస్టర్స్, అందరూ సహజ స్థితిలోకి వచ్చేయండి మాస్టర్స్. రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1. ఓకే మాస్టర్స్, చిరునవ్వుతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి మాస్టర్స్. ఓకే సార్. శ్రీకాంత్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయిపోయిందా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఎలా చెప్పాను సార్ ఫస్ట్ పాపయ్య కదా గారు మీకు? సార్.
నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం గారు ఉన్నారా లైన్ లో? చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్పారు. ఇదైతే కరెక్ట్ సత్యము. అది నేను కూడా అనుభవిస్తున్నాను. శ్రీకాంత్ మాస్టర్ ద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సారు సంతోషంగా ఇలానే చాలా మందిని తయారు చేయాలని, మాస్టర్ తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ అలా ఈ సార్ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మంచి అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. మనం చెప్పలేము అనుకున్నా కానీ చెప్పించగలుగుతున్నాడు మాస్టర్ గారు. అది ధైర్యంగా వచ్చి మనం చెప్పుకుంటాం, మన అనుభవాలకు చెప్తున్నాము, మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకుంటున్నాము. శ్రీకంఠ వ్యాధికి ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మేడం మంచిగా చెప్పారు మేడం. బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాగా చెప్పారు మంజు గారు. నా పేరు ఝాన్సీ. థ్యాంక్ యూ ఝాన్సీ. మంజు గారు ఫ్రెండ్ అండి. చాలా బాగా చెప్పారు మంజు గారు. థ్యాంక్ యూ అండి. మంజు మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి మీరు. ఓకే మేడం. అందరికి మంచి సలహాలు ఇచ్చారు, కాంతిని పంపించారు. అవును. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఓకే. మంజు గారు చాలా బాగా చెప్పారు. ఓకే, ఇచ్చారు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మంజు గారు చాలా బాగా చెప్పినారు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే మంజు గారు. నా పేరు స్వరూపరాణి, చెన్నై. స్వరూపరాణి గారు నమస్తే అండి. అంటే ఒక గంట సేపు ధ్యానం గురించి, కాంతి గురించి గైడెడ్ మెడిటేషన్ ఇవ్వడము అనేది చూసి సామాన్యమైన విషయం కాదు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి సార్ వచ్చేసి అంత సపోర్ట్ చేసి 1 hour మీరు గైడెడ్ మెడిటేషన్ ఇచ్చారు అంటే ఎంతో లోపల మీ లోపల ఒక ఆతృత అనేది కానీ, చెప్పాలి అనే ఒక తపన కానీ ఉంటే కానీ, అది మాత్రమే కాకుండా గురువుల సహకారం ఉన్నప్పుడు మాత్రమే ఒక గంట సేపు గైడెడ్ మెడిటేషన్ చెప్పారు అంటే చాలా గ్రేట్ మేడం. అది కాంతి ఇన్వైట్ చేస్తూ శాకాహారం గురించి చెప్పడం కానీ, మళ్ళీ వచ్చేసే పక్షుల దగ్గర, ఆవు దగ్గర ఎంత బాగా ప్రేమించాలి అనే విషయాన్ని చాలా విశదీకరించి చెప్తూ, ఎంత సాఫ్ట్ వాయిస్ లో చాలా బాగా 6 months లో ఒక మాస్టర్ ఇంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారు అంటే, మెడిటేషన్ లో గైడెడ్ చెప్తున్నారంటే మీరందరూ చాలా ఆశీర్వదించదగ్గ వాళ్ళు మేడం. నేను నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ అని చెప్పేసి ఎన్నో ఏండ్లుగా మేము ధ్యానం చేస్తున్నా కూడా మాకు క్లాసెస్ చెప్పడానికి ఎప్పుడో అవకాశం వచ్చేది. కానీ ఒక 6 months లో 3 months లో ఇప్పుడు కొత్త మాస్టర్స్ ఇలా ధ్యానం చెప్పడము అంటే, సీనియర్ మాస్టర్స్ ఇప్పుడు మన శ్రీకాంత్ సార్ వచ్చేసి అంత బాగా మీకు సపోర్ట్ చేస్తూ కొత్త మాస్టర్స్ వచ్చేసి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, ఆ కొత్త మాస్టర్స్ వచ్చేసి మనం కూడా చెప్పగలము అనే స్థితికి ఎదగగలగనిస్తున్నారు చూడండి. అది వచ్చేసి ఇట్స్ వెరీ గ్రేట్. చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంజు మేడం. ఇట్స్ వెరీ నైస్. మీ గైడెడ్ మెడిటేషన్ చాలా బాగుంది, సాఫ్ట్ అండ్ స్మూత్. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అంతా మీ ఆశీర్వచనం ఏం లేదు మేడం. మనం క్లాసెస్ చెప్తాము, అది తీసుకొని ఇంకొకరు చెప్పగల స్థితికి ఎదుగుతున్నారు అంటేనే వచ్చేసి ఇది మటుకి శ్రీకాంత్ గారి ప్రోత్సాహం అండి. నేను ఇది అంటే నేను చెప్పలేసా చెప్పండి అని మొన్న 4 days బ్యాక్ నేను ఇవ్వలేదు, మధ్యలో మేడం మీరేనా చెప్పేది అని అడిగారు. కాదు సార్ నేను చేస్తాను, చెప్పండి, మీకు ఇంకో మాస్టర్ సపోర్ట్ ఇస్తాను, చెప్పలేస్తారు చెప్పండి అన్నారు. ఎందుకు అన్నారు అని మీరు కూడా, స్వరూపరాణి గారు కూడా ఎప్పుడు ఏది రాదు వద్దు అనేది చెప్పొద్దు అన్నారు నన్ను. ఇంకా ఎంబటే మీరే గుర్తుకొచ్చి నేను కూడా ఓకే సార్ అని చెప్పేశాను. అదే సీనియర్ మాస్టర్స్ చేసే వర్క్ ఏమి అంటే కొత్త మాస్టర్స్ ని ఎంకరేజ్ చేయడమే సీనియర్ మాస్టర్స్ చేస్తున్నారు. మీ లోపల దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తున్నారు. అందరూ పరమాత్మ స్థితికి, మనం పరమాత్మలమే అని తెలుసుకోవడమే ఈ గొప్ప అవకాశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాత్రమే ఉంది అనేసి అందరూ చాలా బలంగా నమ్మే, మేమందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ చాలా చాలా బలంగా నమ్ముతూ ఉంటాం. థ్యాంక్స్ అ లాట్ శ్రీకాంత్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్ గారు. నా పేరు రాధా నరేంద్ర, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను.
ఓకే రాధా, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మంజు గారు. చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా సునీత మేడం చెప్పండి. హలో, సబ్మిట్ అయిపోయిందా మేడం? వినయ్ కుమార్ సార్. థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారు. అందరికి స్ఫూర్తినివ్వాలని చెప్పారండి మీరు. చాలా బాగా చెప్పారు. మీరు ధ్యానం చెప్పాలి అనే సంకల్పమే కాకుండా ధ్యానం వల్ల మీరు కాంతిని ప్రసారం చేసి విశ్వానికి కాంతిని పంపించి అంతా ధ్యాన జగత్తు, కాంతి జగత్తు, పిరిమిడి జగత్తు చేయాలని చెప్పారండి. చాలా బాగా చెప్పారు. అదే ముఖ్యం అండి. మెయిన్ ఏంటంటే ధ్యానం చేయడం అందరూ చేస్తారు. చేసిన ధ్యానాన్ని పంచటమే కాంతి అంటే అదే. అందరు సత్యము, శాంతి, ప్రేమగా బతకండి. అందరూ బతికించండి, కాంతిలో ఉండండి, విశ్వాన్ని బతికించండి, విశ్వాన్ని ఉద్ధరించండి అని చెప్పడం కూర్చొని సార్ పెట్టారు. చాలా బాగా సారు. ఇంత అసలు వారు ఇచ్చిన స్ఫూర్తి అటువంటిదమ్మా. మీకు చెప్పాలని వచ్చింది. మీకు పొందిన లాభమే కాకుండా అందరు ఏది పొందుతారు, అందరు కరోనా ఆ విషయమే అసలు మనకొట్టు ఉన్నా కానీ కరోనాని జయించాలంటే ధ్యానమే, అంతకు మించి లేదు మందు, ఓన్లీ మెడిసిన్ అని చెప్పిస్తారు. మరి చాలా బాగా చెప్పారు. ధ్యానం చేయమన్నారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బంగారు, మా బంగారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యా విమాన మేడం. హలో హలో మేడం చెప్పండి. హలో, వినిపిస్తుందా సార్? థ్యాంక్ యూ మేడం గారు, చాలా చక్కగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. గోమాత గురించి చక్కగా చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు మేడం గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీకాంత్ సార్ గారు. శ్రీకాంత్ గారు కూడా ధన్యవాదాలు చెప్పండి. యా వెంకటేశ్వర సార్ ఇల్లందు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా బాగుంది మేడం, మంజుల మేడం గారు. 6 months లో మీరు ధ్యానం చేసి ఇంత శక్తిని సంపాదించుకొని అందరికి ఎంత బాగా చెప్పారు మేడం. భూమాత గురించి, గోమాత గురించి చక్కగా చెప్పారు. బయటికి వెళ్ళి కరోనా స్ప్రెడ్ చేసే బదులు చక్కగా ధ్యానం చేయండి, ధ్యానాన్ని చెప్పారు సార్. చాలా చక్కగా ఉంది సార్ కాన్సెప్ట్. పొద్దున కూడా చాలా బాగుంది సార్. ఎనర్జీ ఎంత వచ్చిందంటే ఈ ఆజ్ఞా చక్రం నుంచి నల్ల నల్లగా మొత్తం బ్లూ కలర్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది సార్ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి. సేపు మీరు చెప్పినంత సేపు అంతే వచ్చేసింది సార్ ఎనర్జీ. బాగా లైట్ బాగా స్ప్రెడ్ అయింది సార్. ఇప్పుడు కూడా మేడం గారు చెప్పిన కూడా బాగా ఎనర్జీ గోల్డెన్ స్పాట్స్ వచ్చాయి సార్. ఇట్లా ఇట్లా వర్షం కూర్చున్నట్టు వచ్చింది సార్ అక్కడ. అంత బాగా వచ్చింది సార్ మేడం గారు. అదనమాట. మేడం కొత్తగా అసలు మీరు ఒక జూనియర్ మాస్టర్ లాగా కాదు మేడం, ఒక సీనియర్ మాస్టర్ లాగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఇంకేంటంటే మీ వాయిస్ శ్రీకాంత్ గారు రోజు క్లాసులు వినేనండి నాకు వచ్చిన ధ్యానం. లేకపోతే నాకు అసలు ఏం తెలియదు, బయట ప్రపంచం అనేది కూడా నాకు తెలియదు. పిల్లలతో మాట్లాడటం, నాది ఇంట్లో చూసుకోవడం అంతే తప్ప నాకు అసలు ఏమీ తెలియదు. ఇదివరకు ఆధ్యాత్మికంగా మామూలుగా దేవుడి శ్లోకాలు చదవడం, అసలు చక్రాలు అంటే నాకు తెలియదు తెలుసండి. మన సహస్రం అదే లలితా సహస్రంలో వస్తుంటే అందులో ఉంటాయేమో అట్లా అనుకున్నా గానీ ఈ చక్రాస్ అనేది ఫస్ట్ సార్ ఇక్కడే నేను నేర్చుకున్నాను. నాకు తెలియదు ఎలా చేసుకోవాలి అని అంటే సారే చెప్తుంటారు, మీరు చేసుకోండి అని దీపిక అన్న అమ్మాయి పంపించి ఇలా చూసుకోండి ఆంటీ, మీరు చెప్తుంటే సార్ చెప్తుంటే మీకు అర్థమవుతుంటది, చాలా ఈజీ ఆంటీ అని అప్పుడు చెప్పేదాకా అసలు ఎవరైనా నమ్మరు. చక్రాలంటే నాకు మనిషికి చక్రాలు ఉంటాయా అని కూడా తెలియదు నాకు. వైజాగ్ లో సీనియర్ మాస్టర్ చాలా మంది ఉన్నారు మేడం, కానీ అవకాశం తెలియదు. స్వరూపరాణి గారి క్లాస్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్. ఇక అలాగా ఇది 115 days కి నేను శ్రీకాంత్ గారి దానికి వచ్చాను అనమాట. మీకు అవకాశం ఇచ్చారు, సార్ ఇచ్చారు, చాలా మేడం. అదనమాట. ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి. మీ వాయిస్ లో నేను జూనియర్ నేను కొత్త అని ఇంత ఫీలింగ్ లేదు మేడం. ఇంకేదంటే మీ వాయిస్ వింటా ఉంటే ఎక్కడో విన్నట్టు ఎప్పుడో విన్నట్టు పాతగా అనిపిస్తుంది మేడం. అవునా? ఓకే, థాంక్యూ అండి.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ పత్రిజీ, ఆల్ ది మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సునీత మేడం, యుఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మంజు గారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగుందండి అసలు, అంటే ఎనర్జీస్ కూడా చాలా బాగా వచ్చినాయి. వైబ్రేషన్స్ బాగున్నాయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మహావతార్ బాబాజీ నా ఎదురుగుండా కూర్చున్నారండి. ఆయన యొక్క ఒక ఆయన నుదుటి భాగంలో ఒక కాంతి ఉంది, అంటే వెలుగండి, బంగారపు వెలుగు. సో అక్కడి నుంచి చిన్న చిన్న చిన్నగా బంగారపు మనుషులండి, అంటే మనుషుల యొక్క సైజు తగ్గింది, వాళ్ళంతా అంటే బంగారపు కాంతితోటి బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఎట్లా అండి, ఇప్పుడు ఇలా పాస్ అవుతారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అట్లా అనమాట అండి బంగారపు మనుషులు. అంటే మరి ఆయన కాంతి స్ప్రెడ్డింగ్ తో మనం అందరం అట్లా అవుతున్నామా అనేది నాకు అర్థం కాలేదు, కానీ చాలా బాగుందండి అసలు. ఇప్పుడు కూడా కళ్ళ ముందు ఇంకా అదే దృశ్యం మెదులుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మంజు గారు. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. మదర్ బాబు దర్శించారు మేడం మీ క్లాస్ ద్వారా. నిజంగా సార్ నాకు అసలుకి నేను ఎక్కడ చెప్తుంటే అంటే అంటుంటారు కానీ అంత నిజంగా ఎంత వస్తుంది సార్, అసలు నోట్లోంచి ఇది కూడా రావట్లేదు. ఇంకా ఏదేదో చెప్పాలనుకున్నాను కానీ సార్ అసలుకి చెప్పలేకపోయాను అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఇంకా చెప్తారేమో, మరి గ్యాప్ వచ్చింది, మరి రావట్లేదు సార్, రావట్లేదు. మాట్లాడదామంటే నాకు వస్తుంది కానీ పైకి రావట్లేదు అనిపిస్తుంది మాట. ఏంటో అదొకలాగా అయిపోయింది సార్ ఇంకా లాస్ట్ లో. ఓకే ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంకో చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం ఇంకొండ రాగండి. శారదా మేడం గారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా బాగా చెప్తారు మంజు మేడం. మీ కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా మీ గైడెడ్ తోని మీరు చేపిస్తున్నటువంటి ఆ ప్రాసెస్ లో అందరు కూడా ఆరితేరిపోయింది సార్. ప్రతి ఒక్కరు కూడా గురువులుగా తయారయ్యేటటువంటి ఈ శుభతరుణం. అందరూ మీ మాస్టర్స్ కి మీకు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మంజు మేడం కు ధన్యవాదాలు మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. సూపర్ మేడం. మీరు చక్రాస్ గురించి నాకు తెలియదు అని మీరు అన్నారు, కానీ చక్రాస్ దగ్గర మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. సూపర్ మేడం. అదే నాకు తెలియదు కాబట్టి, అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఒకళ్ళు ఏమన్నా ఉంటే ఏదైనా అది ఆ సబ్జెక్ట్ తీసుకుందామని అనిపించింది. అదే ఎక్కడెక్కడ ఏముంటుంది అనే దాని గురించి అంత బాగా మీరు తీసుకోగలిగినారు సబ్జెక్టును. అది నేను చెప్పగలిగాను మళ్ళీ బయటకు వ్యక్తం చేయడం. అది సూపర్ మేడం. కాంతి స్ప్రెడ్ బాగా కాంతి స్ప్రెడ్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీకాంత్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భారతి గారు. మంజు గారు సూపర్ గా చెప్పారు. మంజు గారు చాలా బాగుంది. నేను ఎంత ఇప్పుడు ఫ్రెష్నెస్ గా ఉన్నానంటే, ఒక 20 days నుంచి నేను మైగ్రేన్ తలనొప్పితో బాధపడతా ఉన్నాను. అప్పుడు ఉన్న దానికి ఇప్పుడు మీరు చెప్పిన 1 hour కి నేను ఇప్పుడు ఎంత ఫ్రెష్నెస్ ఉన్నానంటే అంత ఇదిగా ఉన్నాను మంజు గారు. మీరు ప్రతి దానికి, ఒక ప్రకృతికి, ఒక భూమికి, ఒక గోమాతకి, ఒక పక్షులకి, ప్రతి దానికి ఒక ఇది చెప్తుంటే నాకు ఎంత బాగుందంటే అంత బాగుంది మంజు గారు. చాలా చాలా థ్యాంక్స్ మంజు గారు. చాలా థ్యాంక్స్ శ్రీకాంత్ గారు. మా మంజు గారికి ఇంత అవకాశం ఇచ్చి మా మంజు గారిని ఇంత ఇదిగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ మంజు గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అంత మంజు గారు మేడం కష్టపడుతున్నారు, ఎవరైనా ఫలితం వస్తుంది. స్కూల్లో టీచరు ఎంతో మంది పాఠాలు చెప్తారు మేడం, బట్ పాఠాలలో స్టూడెంట్స్ కష్టపడుతున్నాం కదా, మనం మార్కులు ర్యాంకులు వచ్చాయి అట్లా, అంతే కదా మేడం. పద్మావతి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మంజు గారిది ఏమన్నా బాగుంది, చాలా బాగుంది. అయితే సార్ ఒక విజన్స్ ఏమంటారు, ఒక లెటర్ ఇచ్చారు ఎవరో,
ఎవరు లెటర్ ఇస్తే నేను ఇట్లా ఒళ్ళో పెట్టుకొని చూస్తుంటే ఓకే. ఇవ్వాలి అని అంటారు కదా సారు అనుకొని చూస్తుంటే మా సార్ వచ్చి నా ఒళ్ళో ఉండగానే ఇదేదో ఇంట్రెస్ట్కు లెటర్ ఇట్లా పేపర్ మీద రాస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇంట్రెస్ట్ కోసం కొన్ని పేపర్లు సపరేట్గా ఉంటాయి సార్, డబ్బులు ఇచ్చే పేపర్. ఫైనాన్స్ లాంటిది. నా ఒళ్ళోనే ఉంటే దాని మీద ఆయన నా ఒళ్ళో ఉండగానే టక 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 రాసిస్తుండు. ఎవరు? మా సార్ రాసిండే. మీకు ఇంట్రెస్ట్ రాసిస్తుందా? ఇది రాస్తున్నవి మీకు ఇంట్రెస్ట్? ఓకే, చెప్పండి. ఇది రాస్తున్నది అని నేనన్నా. ఇంకా నా మాట వినకుండా వెళ్ళిపోయింది సార్. ఇక ఇది ఎందుకు రాసిండు అని అనుకునే వరకు మళ్ళీ 2-3 నిమిషాలకి ఒకటి శివలింగం సార్. నాకు చాలా రోజుల నుంచి అసలు ఎన్నడూ సరిగ్గా కనపడలేదు. సిల్వర్ కలర్లో ఇట్లా మంచులాగా ఇలా నున్నగా అలా కనబడింది సార్. శివలింగం ఎక్కడనో కానీ అలా కనబడింది. ఇవి 2 అలా కనబడ్డాయి సార్. మళ్ళా కొంచెం సేపు అయినాక అబ్బా నాకు అందుకు ఇవాళ అరగంట సేపు అవుతుంది, నాకు కూర్చోబుద్ధి అయితే లేదు, ఇంకా లేస్తా అని అనుకునేసరికి మీరు 5 minutes చెప్పింది సార్. అలా జరిగింది. మేడంది క్లాస్. మంజు మేడం చాలా ధన్యవాదాలు మేడం. ఒకటి ఈ లెటర్ ఏంటి సార్? లెటర్ ఏంది మేడం అంటే జ్ఞానం అన్నది మేము నేర్చుకున్న జ్ఞానం ఇంట్రెస్ట్ కి మళ్ళీ ఇక్కడ చెప్పడం. ఇప్పుడు మంజుల మేడం ఇంట్రెస్ట్ కి చెప్తున్నాం, ఇక్కడ తీసుకున్న జ్ఞానం ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు చెప్తున్నాం అనమాట. అట్లా మీరు చెప్పాలి. సరే సార్. మంజుల మేడం అంటే తీసుకున్నది తిరిగి ఇవ్వడం అనమాట అది. సరే సార్, చాలా బాగుంది మంజు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం, చాలా ధన్యవాదాలు. బయట ఇంట్రెస్ట్ ఇస్తే రూపాయి 10 రూపాయలు ఇస్తే రూపాయి ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. 100 రూపాయలు ఇస్తే ఏదో 10 రూపాయలు అన్నట్టుగా, 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అన్నట్టుగా. సో మీరు తీసుకున్న జ్ఞానము ఒక ఇట్లా ఇంట్రెస్ట్ లాగా వస్తుంది అనమాట అందరికి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మంజు మేడం చెప్పడం కూడా ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం ఇంట్రెస్ట్ గా మీరు ఇస్తున్నారు అందరికి. అది వండర్ఫుల్. ఓకే, రోజు మీ క్లాసు మా పాప నేను డిస్కషన్ చేసుకుంటాం సార్. మా ఈ రోజు స్వరూపరాణి గారు, అదే దీపికను మా పద్మజ అని అమెరికాలో ఉంటారు సార్. మా అమ్మాయి పద్మజ రాణి. దీపిక వాళ్ళ ఫ్రెండ్ పద్మజ రాణి. దీపిక ఫ్రెండ్ అన్నమాట మా పాపకి. అయితే ఇంకా అది లేవంగానే అడిగేది, ఈ రోజు మీ స్వరూపరాణి గారి క్లాసు, శ్రీకాంత్ గారి క్లాసు ఎలా జరిగింది, ఏంటమ్మా నీకేమనిపించింది, ఇదే అడుగుద్ది. మా పాప కూడా చేస్తుంది సార్ అక్కడ మెడిటేషను. ఇంకా అన్ని అడుగుతుంది అనమాట. మొన్న మీది కూడా పెట్టాను, అటెండ్ అదే ఏదో విన్నదనుకుంటాను. ఒక్కసారి పంపిస్తుంటాను, టైమింగ్స్ కుదరక. ఈ రోజు నా క్లాస్ చూడాలని మా పాప మా బాబు ఇద్దరు అనుకున్నారు, కానీ ఎటుగా టైం అని ఇంకా సరేలేమ్మా చెయ్యి నువ్వు అని అన్నారు, అంతే. పంపిస్తా, రికార్డ్ పంపిస్తాను. వీర బ్రహ్మం గారు సార్. నమస్కారం సార్. సార్ నమస్తే మేడం. నమస్తే అండి సార్. మేడం అది పుత్రుడు అది పద్యం ఉంది కదా మేడం, మన క్రెడిట్ అంతా సారది మేడం. పుత్రుడు కనుగొని పొగడగా అనేది మనందరినీ మనం పొగుడుతున్నారంటే అది క్రెడిట్ అంతా సార్కే మేడం. టైంలో మీరు ఎంత అంతే అదే తక్కువ టైంలో మీరు ఇంత ఎనర్జీ వచ్చిందంటే హ్యాపీనెస్ మేడం. థ్యాంక్ యూ. నేను కూడా తక్కువ టైంలో నేను కూడా కొద్దిగా నాకు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఏదో చెప్పాలని తపన ఉంది, కానీ నేను ఎక్కువ మాట్లాడలేను మేడం. తప్పులు ఉంటే క్షమించండి. ఇది ఏంటంటే పద్యం ఉంది కదా మేడం, పుత్రుడు ఉట్టరంగా సంతోషం కాదు మేడం. పుత్రుడు అది 10 మంది పొగుడుతుంటే అది ఆ క్రెడిట్ అంతా తండ్రికి ఆనందం అనేది ఆ సార్ క్రెడిట్ మేడం. మనం నిన్ను పొగుడుతురు అంటే అది క్రెడిట్ సార్కు మేడం. 100% అది మనకి చెప్పిన గురువులదే, మనకేం లేదు, మనని ప్రోత్సహించే వాళ్ళదే. అది మన తండ్రి లాంటి వాడు, ఆయనకే ఈ క్రెడిట్ మేడం. హ్యాపీనెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ 10,000 వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఉంటాను సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ సార్. సేమ్ టు అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నా. ఓకే. విజయ నీలం గారు. మేడం పని ఉంది, వెళ్తారా అంటారా? ఆశించరామా సార్. మేడం మంజు మేడం బాగా చెప్పారు సార్. పైకి వెళ్ళి పాలపుంత ఎనర్జీస్ తీసుకుందాము అన్నప్పుడు పాలపుంత నుంచి ఎనర్జీస్ బాగా వచ్చినాయి సార్. ఇవాళ బాగా వచ్చినాయి సార్. థ్యాంక్ యూ మేడం, మంజు మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరందరూ చక్కగా మెడిటేషన్ చేసినందుకు. ఎందుకంటే చెప్పింది ఉపయోగం ఉందా లేదా అని డౌట్ రాకుండా. థ్యాంక్ యూ మేడం. ఓకే, వస్తే మేడం ఖచ్చితంగా వస్తుంది, రాకపోతే సమస్య లేదు. కాదు సార్, మీరు చెప్పిందంటే అందరూ వింటాము. మేము చెప్పిందంటే ఏమో ఎవరైనా విన్నారా లేదా అని డౌట్ వస్తుంది. మీరు చెప్పారంటే అది కంపల్సరీ సక్సెస్. మరి మేము చెప్పామంటే అంటే ఇంట్రెస్ట్ అనేది మీరు చెప్తే వేరే విధంగా ఉంటది కదా సార్. మాకు ఇంకా వినాలి, కూర్చోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మరి అలాగా చెప్పాను. మరి అలాగా డివైన్ మాస్టర్ ఈ స్క్రీన్ మీద బాగుంది సార్, పంపిస్తారా? మా గ్రూప్ లో పెడతారా? ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోటోను చూసారా? ఆ శివచక్రాన్ని ఎత్తుకున్నట్టు చూసారా? ఆ ఫోటో పంపిస్తారు, స్క్రీన్ మాకు గ్రూప్ లో పెట్టండి సార్. ఓకే సార్, పంపిస్తాను. అదొకటి సార్. సార్ నిజంగా ఇది మీరు అందరినీ టెస్ట్ చేయటం కాదు సార్, మీరు మాలో మిమ్మల్ని చూసుకుంటున్నారు సార్. మీరు వీళ్ళకి ఎట్లా ఏంటి గారు నేను చెప్పిన దానికి ఏమైనా అర్థమైందా, వీళ్ళకి అర్థం కాలేదా అని తెలుసుకోవడం కోసమని మీరు మాలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు సార్. అదేంటంటే మాకు మేము ఆల్రెడీ మీలో మేము మమ్మల్ని చూసుకున్నాము, మీరు మాలో మిమ్మల్ని చూసుకుంటున్నారు సార్. నిజంగా ఇట్ ఈస్ ఎ వండర్ సార్. మీరు చేసిన జాబ్ మటుకు ఇది క్లాస్ చెప్పటం ఒక జాబు, ఇదొక జాబ్ సార్. ఈ జాబ్ ఎంత బ్యూటిఫుల్ జాబ్ అని అంటే అసలు మిమ్మల్ని మీరు దర్శించుకుంటున్నారు, మమ్మల్ని మాకు దర్శించేస్తున్నారు మీరు ప్రాక్టికల్ గా. అది మేము ఏంటి మాలో ఎంత శక్తి ఉంది, మేము శక్తిని పొందించగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని మాకు కలగజేస్తున్నారు. ఒకటి ప్లస్ ఏంటంటే మీరేం చేస్తారంటే మాలో మిమ్మల్ని చూసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇంత బాగా చెప్తున్నారు క్లాసు అంటే నేను చెప్పబట్టేగా వీళ్ళు చెప్తున్నారు. అది వీళ్ళు అసలు అర్థమవుతుందా, వీళ్ళకి అర్థం కావట్లేదా అది కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఎవ్రీథింగ్ సార్. నిజంగా అందుకనే యు ఆర్ ది సూపర్ డివైన్ మాస్టర్. అందుకనే సార్ చాలా ధన్యవాదాలు. చంద్ర మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, మంజు మేడం. థ్యాంక్ యూ. మీరు ఇవ్వరే నాకు అవకాశం అన్నారు. లేదు నాకు తెలుసు మేడం, నేను అవసరం ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. శ్రీకాంత్ సార్ని ఇన్వైట్ చేసి అందరూ మాస్టర్స్ ఇన్వైట్ చేసినాక వాళ్ళు చూసుకుంటారన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటది. అక్కడ మనం ఉండం కదా మేడం, మాస్టర్స్ చూసుకుంటారు, మనకి ఆటోమేటిక్ గా అది అందుతుంది. సూపర్ మేడం, బాగా చెప్పారు. చాలా బాగుంది క్లాసు, చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు వినయ్ కుమార్ సార్ చెప్పింది మొత్తం అక్షర సత్యం సార్. మిమ్మల్ని మాలో దర్శిస్తున్నారు, మాలో మేము దర్శిస్తున్నాం అనేది నిజంగా సార్ చెప్పింది కరెక్ట్. బాగుంది సార్. ఇలా నిజంగానే పుత్రుడు మన కళ్ళ ముందు ఇలా 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 ఎదుగుతుంటే ఆ సార్ చెప్పినట్లు నిజంగా ఎంత ఆనందం అంటే నాకు ఇప్పుడు నేను క్లాస్ ఎట్లా అంటే వీళ్ళు హెల్ప్ అన్న, ఇప్పుడు సునీత మేడం కూడా మధ్యలో ఎవరన్నా అవసరమైతే చెప్పండి అన్నప్పుడు కూడా నేను వీళ్ళు ఎక్కడ ఆఫ్ చేస్తారా, మళ్ళీ నేను అక్కడ నుంచి ఎలా కంటిన్యూ చేయాలా అనేది ఆలోచిస్తున్నాను. కొంచెం ఫస్ట్ సునీత మేడం ఉండింది, అయితే ఒక పక్క కాన్ఫిడెన్స్ ఉంది, కానీ మళ్ళీ వీళ్ళు నేను ప్రాసెస్ చేయడం ఆగిపోయి వీళ్ళని గమనిస్తున్నాను. వీళ్ళు ఏం చెప్తారు ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలనేది ఆలోచిస్తుంటే చక్కగా హ్యాపీగా చెప్పేస్తున్నారు, ఇంకేం అవసరం లేదు. వాళ్ళు అలా చెప్తుంటే నేను ఒక్కొక్కసారి ఎరుకు లేకుండా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు పాలపుంత అనేది నాకు తెలియదు మేడం ఏం చెప్పారో, మరి ఇప్పుడు వీడియో మళ్ళీ రికార్డ్ వింటే గానీ అర్థం కాదు. అట్లా వీళ్ళు చెప్పేస్తారని నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్ నాకు. ఇంక నేనేం అవసరం లేదు. అదే బాగుంది సార్, మంచిగా తయారు చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. చాలా ధన్యవాదాలు మీకు. కంగ్రాచులేషన్స్ మంజు మేడం, సూపర్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ అందరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఒకటి మేడం, కష్టపడిన వారికి కష్టపడినంత ఫలితం. ఎవరెంత కష్టపడతారో అంత వరకు ఫలితం వస్తుంది.
నేను చాలా సో ధ్యానం చెప్పిన జ్ఞానం అనేది బాగా సరిగ్గా సాధన ఉంది చేసుకుంటాను ఫాలో సార్. అయితే ఇంకా అందరికి మించింది లేదు. అవును. చాలా బాగా జరుగుతుంది సార్ నాకు వండర్ఫుల్ కూడా. మేడం. ఇంకెవరైనా చెప్తారా మాస్టర్స్? ఇంకెవరైనా చెప్తారా? ఎస్ సార్. అన్మ్యూట్ కి ఇచ్చారు. యాక్చువల్ గా చేసి నేను మాట్లాడాను. చెప్పండి. ఓకే మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? స్వరూప్ రాణి గారు. హలో హలో సార్. మేడం సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్ ఏంజిల్ నెంబరు 640 అది 649 నెంబర్ వచ్చింది సార్ నాకు. అది ఎప్పుడంటే పౌర్ణమి రోజు. ఏంటి సార్ ఈ నెంబర్స్ నాకు ఒక వారం 10 రోజుల నుంచి ఇలా 6 అంకెల సంఖ్య కనపడుతుంది ఎక్కువ శాతం. అది క్లియర్ గా మొన్న పౌర్ణమి రోజు వచ్చిందేమో ఈ 3 అంకెల సంఖ్య గుర్తుపట్టగలిగిన. ఎక్కువ అంకెలతో కూడుకున్నటువంటి సంఖ్య కనపడుతుంది ఎక్కువ శాతం. కానీ నాకు అది వరుస క్రమంలో గుర్తుకుండట్లేదు. ఇది చూడండి మేడం. ఓకే సార్ చూస్తా అదే చూద్దాం అనుకున్నాను. మళ్ళీ టైం ఇది కాలేదు, చూడలేదు. ఈ నెంబర్స్ అంటే ఏంజిల్స్ ఇచ్చేవా సార్ ఇవన్నీ? అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉంది, మన యొక్క ధ్యాన స్థితి ఎలా ఉంది అనేది తెలియజేయడం కోసం. ఓకే మేడం. రైట్. థ్యాంక్ యూ మంజరి మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మళ్ళీ ఒకసారి ప్లాన్ చేయండి మేడం ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి ఈరోజు మరి నైట్ ఉంటుంది మాస్టర్స్. నైట్ కూడా మరి నెక్స్ట్ నైట్ మాస్టర్ చెప్పడానికి రెడీ ఉన్నారు. 10 దాకా రెడీ ఉన్నారు మాస్టర్స్. సో ఈ రికార్డింగ్ పంపిస్తాం మాస్టర్స్. రికార్డింగ్ పంపించాక మాకు చేయండి. ఈవినింగ్ టైంలో 6 to 7 కానీ 7 to 8 మధ్యలో చేయొచ్చు. ఏముంది మాస్టర్స్ చేసి మన తర్వాత 10 to 11 to 12 అట్లా చేసుకోవచ్చు మాస్టర్స్. మనం ఎంత చేసుకుంటే అంత అదైతే మాస్టర్స్. చేసుకునే వాడు చేసుకునేంత మహాదేవ. సో మనం ఎంత కష్టపడతామో, ఎంత ధ్యానం చేస్తామో ఇప్పుడే గుర్తుపెట్టుకో మాస్టర్. మనం ఎంత ధ్యానం చేస్తామో ఆ ధ్యానం చేసుకుంటే అంత శక్తి అంత మహానుభావం అవుతాము. ఎక్కడ వేస్ట్ కాదు మాస్టర్స్. వృధా కాదు టైం అన్నది. మన సాధన ఎప్పుడు వృధా కాదు మాస్టర్స్. ఒకసారి ఆత్మ మేల్కొన్నదంటే ఇక దెర్ ఇస్ నో డౌట్. ఇక మన ఆత్మశక్తి తగ్గిపోవడం కానీ ఒక మాస్టర్స్ మనకు స్థితిని తగ్గిపోవడం ఉండదు, పెరిగిపోతుంటుంది. కానీ ఆ పెరిగిపోతున్నందుకు ఇంకొంచెం మనం సాధన ఎక్కువ పెంచుకుంటే, ఎంత సాధన పెంచుకుంటే అంత ఆత్మశక్తికి అంత పరమశక్తికి ఎదుగుతాం మాస్టర్స్. తొందరగా ఎదుగుతాం పరమశక్తికి. ఇప్పుడు కార్ స్ప్రెడ్డింగ్ వల్ల ఏంటంటే ఎన్నో జన్మ కర్మ దగ్ధం అవుతుంది. మనందరూ క్లాస్ చెప్తున్నారు, మీరందరూ ఎందుకు చెప్తున్నారు మాస్టర్స్ అంటే కర్మ దగ్ధం కావడం కోసమే. ఎన్నో జన్మ కర్మ దగ్ధం అయిపోతుంది. ఇదంతా ఆత్మజ్ఞానము, పుస్తక జ్ఞానం కాదు. ఇప్పుడంతా చెప్పింది మీరంతా. మరి పుస్తక జ్ఞానం చెప్పడం వల్ల ఇన్ని కర్మ దగ్ధం కావు. మళ్ళీ ఇది ఆఖరి జన్మ కాదు. సో ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానంలో చెప్తారో ఎన్నో జన్మ కర్మ దగ్ధం అవుతుంది. మరి ఇదే ఆఖరి జన్మ అవుతుంది మాస్టర్స్. కాన్ స్ప్రెడ్డింగ్ అంటే మామూలు విషయం కాదు మాస్టర్స్. అది ఎన్నో జన్మ కర్మ, అది ఎన్నో జన్మల అది ఉండాలి మాస్టర్స్ మనకు చెప్పడానికి కూడా. అలాంటి అవకాశం మీకు వస్తుందంటే ఇంత అదృష్టం ఆలోచించండి. సో తొందర అంటే ఎస్, నిజమైన పరమస్థితికి ఎదిగినారు మీరు. ఆలోచన చెప్పారంటే పూర్ణాత్మ స్థితి కూడా పరమస్థితి. ఏదో కో క్రియేటర్స్. లోకానికి సృష్టికి మొత్తం రక్షించడం అయిపోయినాము, రక్షిస్తున్నాం కూడా. ఇంకంతా మించింది ఏమన్నా మాస్టర్స్, ఇంకేం లేదు. సో వండర్ఫుల్ జాబ్, గుడ్ జాబ్ మాస్టర్స్. ఇంకొంచెం కష్టపడండి మాస్టర్స్, ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు. ఓకే మాస్టర్స్. రైట్ మాస్టర్స్. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సో మచ్.
మరి ఈ జూమ్ క్లాస్కి వచ్చిన అందరూ కూడా కొత్త వారు చాలా మంది వచ్చారు. మేడం వాళ్ళ తరఫు నుంచి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మీ యొక్క హెల్పింగ్ అని మీ యొక్క సపోర్ట్ ఉన్నట్టు తెలిసింది మేడంకి. సో వండర్ఫుల్ మేడం. సో అలాగే అందరికి ఉంటాయి మాస్టర్స్. ప్రతి సపోర్ట్ ఉంటే కూడా మనకు ఎంతో ఆత్మానందం. ఇది ఆత్మానందం, ఇది మన యొక్క పరమానందం. ఇది అది తెచ్చుకోవాలంటే మన కష్టపడితే వస్తాం మాస్టర్స్. కష్టపడితే ఇది రాదు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్. లవ్ యూ.